జేఏసీ చైర్మన్ కోదండరాంపై మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడడం సరికాదన్నారు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాల్సి ఉందన్నారు. కోదండరాం చేసిన విమర్శల్లో వాస్తవాలను ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. ప్రభుత్వ లోపాలను సరిదిద్దుకోకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడమేంటని ప్రశ్నించారు. కోదండరాంకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరగోపాల్. ఆ సభలో పత్రికలు వచ్చినట్లుగా కాకుండా కోదండరాం సమయమనే మేము కోల్పోయి మాట్లాడలేదు. ఆయన చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా మాట్లాడాడు. ఆశయానికి ఆకాంక్షలకి ఆచరణకి మధ్యన చాలా అంతరం వచ్చింది. ప్రభుత్వం వెళుతున్న దిశ ఏదైతుందో అభివృద్ధి దిశ అది ప్రజల ఆకాంక్షల మేరకు లేదు అనేటువంటి అందరూ మాట్లాడారు. కోదండరాం కూడా మాట్లాడారు. కానీ మాలాంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది ఏమిటంటే ఆ రోజు సాయంత్రమే లక్ష్మణ్ చెప్పినట్లుగా మూకుమ్మడిగా ఒక మంత్రి తర్వాత ఇంకొక మంత్రి సంయమనం కోల్పోయి భాష మీద కూడా ఏమాత్రం జాగ్రత్తలు చేయకుండా ఆ వ్యక్తి ఏం మాట్లాడిందో గమనించకుండా ఇంత తొందరపాటుగా ఇంతమంది కోదండరాంను అటాక్ చేయడం అనేది పౌర హక్కుల సంఘానికి చెందిన మేము చాలా ఆందోళన చెందుతున్నాం. అరే ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరే వచ్చిన విమర్శ అలా అనలేదని వేరే విషయం, కానీ అన్నాడే అనుకోండి తెలంగాణలో ఒక వ్యక్తి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదా? తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర నిర్వహించిన కోదండరాంకి ఆ అర్హత లేదా? ప్రభుత్వాన్ని ఈ మీరు చేస్తున్న పనులు సరిగా లేవు, ఈ డెవలప్మెంట్ మోడల్ సరిగా లేదు, ఇది ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగడం లేదు అనేటువంటి హక్కు ఉందా లేదా అని పౌర హక్కుల సంఘము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. అంటే మీరు మాట్లాడినవరా అని మిమ్మల్ని ఎవరిని విమర్శించకూడదా? అసలు విమర్శ లేకుండా ప్రజాస్వామ్యం ఉంటుందా? ఒక ఆరోగ్యకరమైన విమర్శ లేకుండా ఏ ప్రభుత్వమైనా ఎట్లా పనిచేస్తుంది? ఎట్లా తెలవాలి ప్రభుత్వానికి? అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన చాలా అంతరం వస్తుంది. అధికారం అనేది ప్రజల నుంచి వేరు చేస్తున్నది. కనుక తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రజాస్వామ్య సంస్కృతే తెలంగాణ ఉద్యమ నిర్మాణం చేసింది. తెలంగాణ పోరాటంలో ఈ శక్తులు లేకపోతే తెలంగాణ అసలు ఉద్యమం సఫలమయ్యేది కాదు. కేవలం ఒక రాజకీయ పార్టీ తెచ్చిందని అనుకుంటే మాత్రం అది చరిత్రను వక్రీకరించడం అవుతుంది. ఆ రాజకీయ పార్టీ ఒక పాత్ర నిర్వహించింది. నిజంగానే ఇలా ఒకవేళ ప్రవర్తించే గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒకవేళ ప్రభుత్వాలు ఇలాగే ప్రవర్తించే చంద్రశేఖరరావు గారు మాట్లాడడానికి వీల్లేదు, కోదండరాం మాట్లాడడానికి వీల్లేదు, జయశంకర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చేదా? ఆ ప్రభుత్వాలు ఎంత కాదన్నా ఒక ఉద్యమ నిర్మాణం అయితే శాంతియుతంగా జరిపిన ఉద్యమ నిర్మాణాన్ని ఏ మేరకైనా నడవనిచ్చారు కదా, ప్రజల్ని సమీకరించనిచ్చారు కదా. ఆ సంస్కృతి కొనసాగాలి కదా. తెలంగాణ వచ్చినంత మాత్రాన ఆ సంస్కృతి పోతుందా? ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మాట్లాడేవాళ్ళు ఉంటారు సమాజం. కోదండరాం దాంట్లో అగ్రభాగాన్ని ఉండొచ్చు, కానీ మాట్లాడేవాళ్ళని మాట్లాడడానికి లేదని ఇంత భుజాలు తడుముకొని ఒకరి తర్వాత ఒకరు, ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి ఏమన్నాడో అని సరిగ్గా గమనించకుండా ఇంత తొందరపాటుగా ఏదైతే మాట్లాడారో అది కొంత ఆందోళన ఎందుకు కలిగిస్తుందంటే అసలు విమర్శను తట్టుకోవడం కానీ, విమర్శను సహించడం కానీ, విమర్శను ఆహ్వానించడం కానీ ఆ సంస్కృతి ఇప్పుడున్న ప్రభుత్వంలో అది కోల్పోతున్నది. మీరు ఒక విమర్శను ఆహ్వానించి అసలు నిజానికి ఏం జరుగుతున్నదో తెలుసుకునేటువంటి అసలు ఓపిక మీకు లేకపోవడం ఏంటి? అసలు వాళ్ళ తరఫున మాట్లాడమంటారు, ఏం మాట్లాడారో వినండి. మీరు విధానపరంగా ఏమైనా కరెక్షన్ చేసుకోండి. జనము మాట్లాడుతుంటేనే కదా ప్రభుత్వాలకి బాధ్యతాయుతంగా అది ప్రవర్తించేది. కోదండరాం చెప్పినటువంటి విషయాల్లో ఏమి మంచి చెడు దాంట్లో ఆయన ప్రజల తరఫున మాట్లాడుతున్నట్లు ఎక్కడ మన విధానాలు పొరపాటు అని ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ విమర్శ చేసిన వాడి మీద ఎదురు విమర్శ చేయడం అనేది ఏ ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయవలసిన పని కాదు.